నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నాసిన్ ప్రారంభోత్సవానికంటే ముందు ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారని అధికారులు ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. నాసిన్ ప్రారంభోత్సవానికంటే ముందు ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారని అధికారులు ప్రకటించారు. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్. శివ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరోజు పాటు అయితే శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగనుంది. గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో ఏర్పాటు చేసిన నాసిన్ కేంద్రాన్ని అయితే ప్రారంభించనున్నాడు. అయితే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అనే పేరుతో నిర్మించనున్న ఈ నాసిన్ కేంద్రాన్ని దాదాపు 505 ఎకరాల్లో 541 కోట్ల రూపాయల వ్యయంతో అయితే నిర్మించనున్నాడు. అయితే దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన నాసిన్ కేంద్రాన్ని ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ నాసిన్ కేంద్రంలోని భవన సముదాయాన్ని అయితే ప్రారంభించనున్నాడు. అయితే ప్రధానమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే గవర్నర్ నజీర్ అహ్మద్ కూడా పాల్గొనున్నారు. అయితే 1 గంట 30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరున్న మోడీ 3 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయాన్ని చేరుకున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నాసిన్ కేంద్రానికి అయితే బయలుదేరినాడు. 3 గంటల 30 నిమిషాలకు అయితే ఈ కార్యక్రమాలు అయితే కొనసాగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం 12 గంటల 50 నిమిషాలకి గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారా బయలుదేరి అక్కడి నుంచి కడప చేరుకుని కడప నుంచి ప్రత్యేక విమానంలో నాసిన్ కేంద్రానికి అయితే చేరుకున్నారు. ఈ నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా ఈ రోజు అయితే జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. అయితే ఈ నరేంద్ర మోడీ పర్యటన నాసిన్ కేంద్రంలో అయితే ఎటువంటి రాజకీయ నాయకులను కానీ అలాగే మీడియాను సైతము ప్రవేశించడానికి వీలు లేదంటే ఆంక్షలు అయితే విధించింది. అలాగే 5 గంటలకు నాసిన్ కేంద్రంలో ప్రారంభోత్సవాలు ముగిసిన తర్వాత 5 గంటలకు భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఆలయాన్ని సైతం నరేంద్ర మోడీ సందర్శించున్నాడు. శివ. ఓకే, థ్యాంక్ యూ.